సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు నియోజకవర్గంలో పార్టీ ప్రచారం ప్రారంభించారు. స్థానికంగా బత్యాల చెంగల్రాయుడు వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైనా అధిష్టానం జోక్యంతో సద్దుమణిగిందని సుగవాసి చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించి ప్రజాభిమానం చేరుకుంటానని ఆయన ధీమాగా చెబుతున్నారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆయన మొదటిసారిగా రాజంపేటకు వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి సాగిన యాత్రలో ఆయనకు అడుగడుగున హారతులు, పూలవానతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో అందర్నీ కలుపుకుపోతానన్నారు. అసమ్మతి మీద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అధిష్టానం అందర్నీ సమన్వయం చేస్తుందని, అసంతృప్తులు చల్లారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆ ప్రయత్నంలోనే ఉంది. తొందరలోనే అన్ని సమసిపోతాయి. తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ ఢంకా ఖచ్చితంగా ముగిస్తుంది. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, మెడికల్ కాలేజ్ తీసుకువస్తానని ఈ సందర్భంగా సుగవాసి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీ రాజంపేటలో ఏర్పాటు చేయించే బాధ్యత నాది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో రాజంపేట పట్టణంలో, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది. రాయచోటిని జిల్లా కేంద్రం చేసి వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినారో అంతకు 10ంతలు ఖర్చు పెట్టించి రాజంపేట పట్టణాన్ని నేను అభివృద్ధి చేసి చూపించి ఇక్కడ ప్రజల మన్ననను పొందుతానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. రాయచోటికి ధీటుగా రాజంపేట అభివృద్ధికి, ఉద్యాన పంటల ఆధారిత పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వలసలు నివారించి దాదాపు అదే ఆదాయం ఇక్కడ వచ్చేలా కృషి చేస్తానని కూడా సుగవాసి హామీ ఇచ్చారు. రాజంపేటలో తెలుగుదేశం గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆయన మొదటిసారిగా రాజంపేటకు వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి సాగిన యాత్రలో ఆయనకు అడుగడుగున హారతులు, పూలవానతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో అందర్నీ కలుపుకుపోతానన్నారు. అసమ్మతి మీద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అధిష్టానం అందర్నీ సమన్వయం చేస్తుందని, అసంతృప్తులు చల్లారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆ ప్రయత్నంలోనే ఉంది. తొందరలోనే అన్ని సమసిపోతాయి. తెలుగుదేశం పార్టీ